గుంటూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద దస్తావేజులేఖరులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396ని అలాగే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజులేఖరులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి చలనం లేదని వారు వాపోయారు. 36 జీవోని రద్దు చేయాలి. 396 జీవోని రద్దు చేయాలి. వదిలాలి దస్తావేజులేఖరుల ఐక్యత. వదిలాలి దస్తావేజులేఖరుల ఐక్యత. రద్దు చేయాలి. 396 జీవోని రద్దు చేయాలి. రద్దు చేయాలి. 396 జీవోని రద్దు చేయాలి. వదిలాలి దస్తావేజులేఖరుల ఐక్యత. వదిలాలి దస్తావేజులేఖరుల ఐక్యత. వదిలాలి స్టాంప్ వెండర్ల ఐక్యత. వదిలాలి డీడీపీ ఆపరేటర్ల ఐక్యత. రద్దు చేయాలి. 396 జీవోని రద్దు చేయాలి. 396 జీవోని వదిలాలి దస్తావేజులేఖరుల ఐక్యత. వదిలాలి దస్తావేజులేఖరుల వదిలాలి దస్తావేజులేఖరుల ఐక్యత. రద్దు చేయాలి. 396 జీవోని రద్దు చేయాలి. 396 జీవోని వదిలాలి దస్తావేజులేఖరుల ఐక్యత. వదిలాలి డీటీపీ ఆపరేటర్ల ఐక్యత. వదిలాలి స్టాంప్ వెండర్ల ఐక్యత. రద్దు చేయాలి. 396 జీవోని. నేను గుంటూరు జిల్లా డాక్యుమెంట్ రైటర్ శంకర్ రెడ్డి. దస్తావేజ్ లేఖరిగా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396 అనేటువంటి ఒక జీవోని 30 జూన్ 2026 తారీఖు నాడు విడుదల చేశారు. ఆ జీవోని మేము పరిశీలించగా ఆ జీవోలో పీపీపీ విధానం అనేటువంటి ఆ పద్ధతి నుంచి ఆర్ఎస్కేలు ఏర్పాటు చేస్తారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తాము. దీనివల్ల ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రజలకి పారదర్శకంగా స్పీడుగా మంచి నాణ్యతమైనటువంటి దస్తావేజులు అందుతాయి అనేటువంటి విధానాన్ని చెప్తున్నారు. కానీ మేము ఆ జీవోని విశదీకరించుకొని పరిశీలించుకొని మేము తెలుసుకున్న పిమ్మట మాకు అందినటువంటి ఆ జీవోలోని సారాంశము ప్రకారంగా ప్రైవేటు యొక్క పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో కొనసాగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు చట్టబద్ధంగా ప్రైవేట్ వాళ్ళకి కానీ బయట వ్యక్తులకి సంబంధం లేకుండా ప్రభుత్వం దాని యొక్క దశ నిర్దేశిస్తే బాగుంటుంది. కానీ ఆ యొక్క రిజిస్ట్రేషన్ అవన్నీ ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుంది. కానీ ప్రైవేట్ సంస్థకి ఇచ్చి నడిపిస్తే మా యొక్క దస్తావేజు లేఖరం ఏం పని చేయాలి? మాతో పని లేకుండా సేవా కేంద్రంలో 2000 రూపాయలు ఫీజు కట్టి వాళ్ళు చేసేస్తారట, డాక్యుమెంట్ తయారు చేస్తారట. మేము రాష్ట్రంలో 295 రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయండి. అందులో సుమారుగా ఒక 5 లక్షల మంది దస్తావేజులు రాసుకునేటువంటి వాళ్ళం, అంటే లేఖర్లు కానీ మా దగ్గర పనిచేసే సహాయకులు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారండి. సో ఓట్ బ్యాంకింగ్గా చూస్తే 20 లక్షల మంది పైచిలకు మా యొక్క ఓట్లు ఉన్నాయి. మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి వేసి గెలిపించుకొని మమ్మల్ని బాగా చూస్తారు, ప్రజలు నడిపిస్తారని కోరాము. అయితే ఈ జీవో వల్ల మా ఉపాధికి గండి పడుతుంది అనేటువంటిది అక్షర సత్యముగా మాకు కనపడ్డది. కాబట్టి మేమందరం కూడా నిరక్షరాస్యులుగా ఎన్నో సంవత్సరాల నుంచి దస్తావేజులు రాసుకుంటూ దీన్ని కనిపెట్టుకొని ఉన్నాము. ఆ యొక్క పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దస్తావేజులు ఆర్ఎస్కే సెంటర్ ద్వారా నడిపిస్తే మాతో పని లేదు, దస్తావేజులు వాటి ద్వారానే రిజిస్ట్రేషన్ జరుగుతాయి అనేటువంటి విధానం అది నడుస్తుంది. కాబట్టి ఆ యొక్క విధానం వల్ల మా యొక్క జీవన విధానం కోల్పోతున్నాం. కాబట్టి మాకు అది వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి ఆ జీవో తద్వారా ఆ యొక్క జీవో వల్ల ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషను ప్రైవేటు భాగస్వామ్యంతో జరిగితే ప్రజల ఆస్తులకు కూడా కాస్త ముప్పు వాటిల్లేదనేటువంటి వాతావరణం కనపడ్డది. దాని మీద నిన్న హైకోర్టులో పిల్లు వేయటం కూడా జరిగింది. సో అది కూడా బెంచ్ మీదకి వచ్చిందండి. కాబట్టి 11 రోజుల నుంచి మీరు చేస్తున్నారు కదా, దీని మీద మరి ప్రభుత్వం ఏమైనా స్పందించింది? ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన తెలియపరచలేదండి. ప్రభుత్వం తన యొక్క గట్టితనంతోనే కూర్చొని ఉన్నారు. మేమైతే లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది, మాకు న్యాయం చేయమని. మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ సంస్కరణకైనా సరే మేము అనుగుణంగా కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మా యొక్క జీవన విధానము, మా యొక్క బతుకు రోడ్డు మీద పడుతుంది. కాబట్టి మాకు న్యాయం చేయమని ఆ జీవోని సడలించి దానిలో అమెండ్మెంట్స్ కానీ రద్దు చేయటం కానీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.